నమస్తే వెల్కమ్ టు D5 న్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ లో కూడా పవర్ చూపిస్తున్నారు. నిజానికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన మొదలైన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఒకటే స్టాండ్ మీద ఉండిపోయారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పరిస్థితులు వికటిస్తున్నా మొక్కవోని ధైర్యంతో తను నమ్మిన సిద్ధాంతం మీదే ఉండి కూటమితో జత కట్టారు. ఈ కూటమి కలయిక వెనుక పవన్ పాత్ర ఎంతో ఉందనేది అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ప్రభ తెలంగాణలో కూడా వెలుగుతుంది. మరి ఆ కథ ఏంటో తెలియజేసే D5 న్యూస్ ప్రత్యేక కథనం. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువులా మారారు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు నాయుడు బీజేపీ మధ్య విభేదాలు వచ్చాయి. ఆ రెండు పార్టీలు మళ్లీ కలపడం కల అని అంతా అనుకున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అలాగే అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ముందుగా బీజేపీతో జత కలిశారు. నిజానికి ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయానికి ఏపీలో మరో ఆప్షన్ లేదు. తెలంగాణలో బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నా ఆంధ్రాలో మాత్రం రాలేదు. దీంతో జనసేనతో కలవక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీని కొట్టాలంటే తెలుగుదేశం పార్టీతో జత కలవక తప్పదని గ్రహించారు. అంతే, అటు ఇటు ఉప్పు నిప్పుగా ఉన్న రెండు పార్టీలతో కలిసి అద్భుతమైన ప్రయాణం చేశారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదని చెప్పిన ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా చేశారు. ఆయన రాజకీయ చాణక్యం చూసి అందరికీ మతిపోయింది. 2024లో ఏపీలో ఎన్నికలు దగ్గర పడే సమయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారింది. కేంద్రంలో బీజేపీ పరిస్థితి కూడా అయోమయంగా ఉండడం, అప్పటికే కర్ణాటకలో అధికారం జారిపోవడం, కాంగ్రెస్ పీఠాన్ని అధిరోహించడం, తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోవడం చూస్తుంటే నెమ్మదిగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై మనసు మళ్లుతుందని వారికి అర్థమైంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఏపీని వదలకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబుతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఈ మధ్యలో ఈ రెండు పార్టీలు కలవడానికి ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్దేనని అందరికీ తెలుసు. సీట్ల కేటాయింపులో కూడా జనసేనకి ఇచ్చిన సీట్లను బీజేపీకి త్యాగం చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇలా ప్రతి అడుగులు ఆయన కీ రోల్ పోషించడం వల్లనే కూటమి ప్రభుత్వం ఏపీలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ పాగా వేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు రెండు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఆయనకి ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా వీరాభిమానులు ఉన్నారు. ఆయన పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఓట్ల బలం ఉంది. అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఇక్కట్లాగే కూటమిలా కలిసి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశానికి బలం ఉన్నట్టే అక్కడ తెలంగాణలో బీజేపీ కూడా కొంత బలం ఉంది. ఇప్పుడు ముగ్గురు కలిస్తే కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వొచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా ఏదో ఒకటి చేస్తారని అంటున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదిగిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ పాలిటిక్స్ కి కేంద్ర బిందువులా మారిపోయారు. అయితే తెలంగాణలో పొత్తుల సంగతి కేంద్ర అధిష్టానం చూసుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పంతా ఏమిటంటే తానెవరినైనా ఫాలో కావాలి తప్ప తానెవరిని ఫాలో కారు. అందువల్లనే మొదట్లో ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. అయినా తట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు 100% ఫలితాలు అందుకున్నారు. ఇప్పుడు ఇదే ఊపులో తెలంగాణలో జనసేన బలం పెంచేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఆయన ఒంటరిగా గెలవాలని కాదు, తన బలం పెంచుకొని మిగిలిన వాళ్ళకి బలం కావాలి. అదే కాన్సెప్ట్తో వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో కూడా జనసేనకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అయితే జనం నీరాజనం పలికారు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేస్తూ ముందడుగు వేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టికి వెళ్ళినప్పుడు అక్కడ జన స్పందన చూసి రాజకీయ పార్టీల్లో వణుకు మొదలైంది. యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొద్దిగా ప్రభావం చూపిన ప్రధాన పార్టీల గెలుపు అవకాశాలు అటూ ఇటూ అయిపోతాయి. ఆ సంగతి ఏపీలో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు అందరిలో మొదలైన చర్చ ఏమిటంటే తెలంగాణలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయా అంటున్నారు. అలా జరిగితే ఏపీలో కూటమి కలిసినట్టు తెలుగుదేశం జనసేన బీజేపీ కలుస్తాయా అంటున్నారు. మరి ఏం జరుగుతుందో, తెలంగాణలో 2028లో జరిగే ఎన్నికలపై ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని సర్వత్రా ఆసక్తి మొదలైంది. వేటాడే ముందు పులి 4 అడుగులు వెనక్కి వేస్తుందంట. అలాగే అదును కోసం గంటల తరబడి ఎదురు చూస్తుందంట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ పార్టీ పెట్టి 4 అడుగులు వెనక్కి వేశారు. కానీ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో ఏపీలో ముందడుగు వేసి అధికారం తెచ్చిపెట్టారు. మరి అలాగే తెలంగాణలో కూడా చేస్తారా లేదా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారడమే కాదు, చర్చనీయాంశంగా కూడా మారింది.